అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కూటమి గెలిచిన వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు గడిచినా ఇంతవరకు సమస్యల పరిష్కారం కాలేదని ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి విమర్శించారు. విశాఖలో అంగన్వాడీల ఆందోళన గురించి మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ తెలియజేస్తారు. అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్లోనే తీర్మానం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల పిలుపు మేరకు విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ కార్మికులు అయితే నిరసన చేపట్టారు. సో మనతో పాటు వారు ఉన్నారు, వారి మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మరి ప్రధానంగా మీరు డిమాండ్ చెప్పండి. ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే మాకు పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ తో లీవ్ సౌకర్యం కల్పించాలి. అలాగే మమ్మల్ని అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే మాకు మే నెలంతా కూడా వేసవి సెలవుల జీవో అనేది ఇవ్వాలి. అలాగే సంక్షేమ పథకాలు అంగన్వాడీలకి రూరల్, సిటీ అనే తేడా లేకుండా అందరికీ ఒకేలాగా అమలు చేయాలి. సూపర్వైజర్ పోస్టులు అలాగే 164 పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పోస్టులు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే సూపర్వైజర్ పోస్టులకి అంగన్వాడీ అర్హులైన అంగన్వాడీలకి సూపర్వైజర్ పోస్టులు ప్రమోషన్ కల్పించాలి. అంటే గత కొంతకాలంగా అంగన్వాడీ కార్యక్రమం నిరసన చేయబడుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు దిగిరాని టైం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా మీ పూర్తి స్థాయి డిమాండ్ అయితే ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తే మీకు వస్తుంది? ఈ ప్రభుత్వం అయినా సరే మా బాధల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం కానీ మాకైతే ఏమి లేదు. కానీ గతంలో మాత్రం 2 సార్లు కూడా ఈయనే పెంచారు. ఈసారి కూడా పెంచుతారేమని ఆశ అయితే పడుతున్నాము. పెంచితే మాత్రం నిజంగా కూడా మేమైతే జీవితాంతం కూడా ఆయన కృతజ్ఞత మేము చూపిస్తూనే మేము ఉంటాం. కాకపోతే మేము జీతాలు పెంచమని అన్నప్పుడు అలా కూడా పని భారం మాత్రం చాలా తీవ్రంగా పెంచుతున్నారు. కానీ ఇప్పుడున్న కనీస ధరలకు అనుకూలంగా మా జీతాలు పెంచమని మేము అడుగుతున్నాం. మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గానీ ఒక నలుగురు కుటుంబంలో జీవించాలంటే ఎంత ఉండాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ యొక్క ప్రకారంగా ఫాలో అయ్యి వాళ్ళు మాకు జీతాలు పెంచితే మాత్రం మేము చాలా వాళ్ళకి ధన్యంగా మేము ఉంటామండి. మేము చంటి పిల్లలకి కూడా ఇచ్చే ఫుడ్ అయితే ఏదుందో అది నాణ్యమైనది ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే సంక్షేమ పథకాలు సిటీలో ఒకలాగా, పల్లెటూరులో ఒకలాగా అనేది కాకోకుండా ఎక్కడ చేసినా ఆ 11,500కే జీతానికే పనిచేస్తున్నాం. కాబట్టి అందరికీ ఒకేలాగా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నావో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం మాకు సానుకూలంగా చేస్తే మేము వెంటనే విరమించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞత కలిగి ఉంటాము. లేని అట్లా మా యొక్క సమ్మెను వృద్ధిత్యం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి విరమించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు చర్చలు పల్లింపయ్యి ఇదైతే మేము గవర్నమెంట్కి అనుకూలంగా సానుకూలంగా మేము పనిచేస్తాము. లేని పక్షాన 2వ తారీఖున చలో విజయవాడకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అసెంబ్లీ సెషన్ లో కూడా మీ చర్చలు విఫలం అయితే మీ ప్రాణాలకు ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. కూడా మీ చర్చలు ఈరోజు జరగబోతున్నాయి. సో చర్చలు విఫలం అయ్యాయి అనుకోండి, సో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వం ఏంటంటే ఎక్కువ ఆలోచన చేసి మహిళలు అని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటున్నారంటే మహిళలు ఇలు అంటున్నారు. మహిళలు అనేటప్పుడు మేము కూడా ఒక మహిళలమే. ఒక కుటుంబ సభ్యురాలు బతకాలంటే ఎంత ఉండాలనేది మన సీఎం గారికి తెలుసు. కాబట్టి ఒక అంగన్వాడీ టీచర్ గా కాకుండా ఒక మహిళగా ఆలోచించి గౌరవ వేతనం అని చెప్పుకోకుండా ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు. కాబట్టి కనీస వేతనం 26,000 ఇమ్మని చెప్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నామండి. మొత్తానికి ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్ లోనే అంగన్వాడీ కార్మికులకు సంబంధించి గతంలో జరిగిన సంప్రదింపులు కావచ్చు, మళ్ళీ ఈ రోజు సంప్రదింపులు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి, అదేవిధంగా వచ్చే వేసవి నుండి కూడా మే నెలలో వేసవి సెలవులు ఏ విధంగా విద్యాలయాలకు సెలవులు ఇస్తారో అదేవిధంగా అంగన్వాడీ కార్మికులకు సంబంధించి కూడా ఆ వేసవి సెలవులు అమలు చేయాలి. ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు కూడా అమలు చేయాలి. ఈ బడ్జెట్ సెషన్ లో దానికి పూర్తి స్థాయిలో తీర్మానం చేయాలి. లేని పక్షంలో వచ్చే నెల 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం కూడా పిలుపుకోవడం జరిగింది చెప్పేసి మరింత ఈ నిరసన కూడా ఉధృతం చేస్తామని చెప్పి కూడా అంగన్వాడీ కార్యక్రమం చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.